అసలు హనుమ యొక్క అవతార విశేషాన్నంతటినీ కూడా శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పారు. అంజనాదేవి వాయుదేవుణ్ణి తన గర్భమునందు ధరించింది, అనగా వాయువు యొక్క తేజస్సుని. కారణజన్ముడైనటువంటి ఒక మహాపురుషుడు జన్మించాలి. ఆయన పచ్చగా బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటారు. అంటే ఒక ధాన్యపు గింజని తీసుకుని పట్టుకుంటే దాని మొన ఎలా ఉంటుందో అంత పచ్చగా మిరిసిపోతున్నటువంటి హనుమ ఆ అంజనాదేవి యొక్క గర్భము నుండి బయటికి వచ్చారు. ఆమె పర్వత గుహలో ఉంది ఆ సమయంలో, అరణ్యంలో. ఆవిడకి ఆకలేసి ఓ పండు తిందామని ఆ గుహలోంచి ఆ పక్కన ఉన్న అడవిలోకి ఆవిడ వెళ్ళింది. ఇప్పుడు ఈ పిల్లవాడు పడుకుని ఉన్నాడు, అప్పుడే పుట్టాడు. ఇంకా కొద్ది సమయం ఈ పిల్లవాడికి ఆకలేసి పాలు ఇవ్వడానికి అమ్మ దగ్గరలో లేదు. పుడుతూనే ఈ పిల్లవాడికో పండు తిందామనిపించి ఆయన పైకి తలెత్తి చూశాడు. బాలసూర్యుడు కనబడ్డాడు. తెల్లవారుజాము సమయంలో స్వామి హనుమ జన్మించారు. ఆ బాలసూర్యుడిని చూసి ఇదేదో ఎర్రటి పండు అనుకున్నారు. వెంటనే ఈయన కూడా బయలుదేరి సూర్యపథం వైపుకి వెళ్ళిపోయారు. పరబ్రహ్మమైన సూర్యనారాయణుడు తన దగ్గరికి వచ్చి తననే తినేద్దామని వస్తున్న బాలుణ్ణి చూశాడు. అరేరే, నేను ఇంత తేజస్సుతో నిలబడితే ఈ పిల్లవాడు కాలిపోతాడు. ఈ పిల్లవాడి యొక్క జన్మయే అపురూపము, అసాధారణము. వీడు లోకంలో తరువాతి కాలంలో చాలా ఉపకారం చెయ్యవలసిన వాడు. కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకకూడదు అని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు.